హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బావున్నారా? నేను చాలా బావున్నాను. ఏంటి స్టార్టింగే ఇన్ని బట్టలు ముందేసుకొని కూర్చుంది మీవేనా అని అనుకుంటున్నారా ఏంటి? మావేనండి. ఎన్ని రోజులైతుందంటే 4, 5 డేస్ నుండి అసలు ఫోల్డింగ్ చేయాలి అనుకుంటున్నాను. దీంట్లో డైలీ వేర్ డ్రెసెసే కాకుండా కొన్ని యూజ్ చేయనివి అంటే కొత్తవి కాకపోతే పెద్దగా యూజ్ చేయని బట్టలు కూడా ఉండిపోయాయి పక్కన. ఇంక అన్నీ ఫోల్డ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ అస్సలవ్వట్లేదు ఖుషీతో. నేను రెగ్యులర్‌గా ఏ రోజు బట్టలు ఆ రోజే ఫోల్డ్ చేస్తూ ఉంటాను. కానీ, మొన్న ఎందుకో డీలే పడిపోయింది. అన్నీ కార్తీక మాసం గదా! కార్తీక పౌర్ణమి రోజుకి దుప్పట్లన్నీ ఉతికేయడము, ఇంకా ఆ పని వల్ల ఆ రోజు నేను బట్టలు ఫోల్డ్ చేయడం అనేది పక్కన పెట్టేశాను. ఇంకా దానివల్ల రోజు బట్టలన్నీ పక్కన పెట్టేయడము ఇంకా అలానే అయిపోయింది. రోజు కొన్ని తీస్తున్నాను ఫోల్డింగ్ చేద్దామని. కానీ, నేను ఫోల్డింగ్ చేసే టైంలోనే ఖుషి వచ్చి నేను ఫోల్డ్ చేసిన బట్టలన్నీ మళ్ళీ అన్‌ఫోల్డ్ చేయడము, వాటిని పక్కన వేయడము అలా చేస్తుంది. ఇంకిదంతా కాదు అని చెప్పేసి ఖుషిని ఎలాగో జున్నయితే ఈరోజు సండే గదా! జున్ను పట్టేసుకుంటది. ఇంక నీ బట్టలైతే ఫోల్డింగ్ చేస్తానని చెప్పేసి కూర్చుంటే బాబోయ్! ఎంత టైం పట్టింది. బట్టలన్నీ ఫోల్డింగ్ చేయడానికైతే హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. ఇంక మీరే అర్థం చేసుకోండి ఎన్ని బట్టలుంటే హాఫ్ అన్ అవర్ పైన పట్టిద్దో అని. అప్పటికి ఇంకా ఖుషి వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంది. కానీ తనని కాసేపు ఎత్తుకోవడము, కాసేపు లాలించడం, బుజ్జగించడము అలా చేస్తూ జున్నుకైతే అప్పజెప్పేస్తే ఇగో ఇన్ని బట్టలైతే అయిపోయాయన్నమాట. ఇవన్నీ మళ్ళీ సర్దడానికి ఇంకో 10 మినిట్స్. అవి నా బట్టలు నా సెల్ఫ్‌లో, జున్నువి బట్టలు అలా ఎవరి వారికి సెట్ చేసేడానికి చాలా టైం పట్టింది. ఇంకా ఈరోజు సండే కదా! బావనైతే మార్కెట్‌కెళ్ళేసి కూరగాయలైతే తీసుకొచ్చాడు. ఈ వీక్ ఎలానో మా బావ అయితే వెజిటబుల్ మెనూ అనేదైతే చేంజ్ చేశాడు. ఎప్పుడు మార్కెట్‌కెళ్ళినా ఎప్పుడు కాకరకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయ ఇవి తప్ప అసలు ఏమి తీసుకురాడు. టమాటా అయితే ఇంకా రెగ్యులర్ కదా! ఇంకా అలానే చేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ చిక్కుడుకాయ తీసుకొచ్చాడు, దోసకాయ పప్పు వేసుకోవడానికి దోసకాయలు కూడా తీసుకొచ్చాడు. నేనైతే ఎప్పటి నుండో అడుగుతున్నాను. ఇంకా నాకు వంకాయలంటే చాలా ఇష్టము. అసలు అడిగినా తీసుకురాడు. అందుకోసం అని చెప్పి నేను చెప్పను. కానీ ఈసారి ఎలానో నేను చెప్పకుండానే వంకాయలు కూడా తీసుకొచ్చేసాడు. ఇంకా అవన్నీ సర్దేసుకున్నాను నేను. అయిపోయాక నైట్‌కి అయితే ఇంకా రైస్ పెట్టేశాను. చారు చేద్దాం అనుకుంటున్నాను. అయితే మిల్‌కర్ కర్రీ ఫ్రై చేశాను. ఇంకా దాంట్లోకి చారు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చారు చేసేసుకొని మేమైతే అందరం తినేసి ఖుషి కూడా అన్నం అయితే తినిపించేశాను. ఇంక ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈ రోజు అనమాట. మండే రోజుకు యూజ్ అవుతుంది కదా! చిక్కుడుకాయ తెంపడానికి ఒక్కరికి చాలా టైం పడుతుందని చెప్పేసి నైటే చిక్కుడైతే ఒలిచేసి పెట్టేసుకున్నాను. నైటే మనం కొన్ని పనులు చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కొన్ని పనులైతే ఈజీగా అయిపోతాయి కదా! టైంకి పిల్లల్ని స్కూల్‌కి పంపించొచ్చు కదా అని చెప్పేసి నేను నైట్ కొన్ని పనులైతే క్లియర్ చేసేసుకుంటాను. ఇదైతే మార్నింగే బయట కడిగేశాను. ఇంకా ఇంట్లో ఎవరు లేవలేదు. ఇంకా ఇల్లు కూడా తుడిచేసుకుంటే ఆరిపోయిద్ది. మళ్ళీ లేచాక అంతా తొక్కుడు పడిద్ది అని చెప్పేసి ఎవరు లేవకముందే ఇల్లు అనేది మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బయట అయితే ముగ్గు ఇలా పెట్టేసుకున్నాను. నేను ఇంత నీట్‌గా ముగ్గు పెట్టేసుకొని గుమ్మంకి బొట్టు పెట్టి చేస్తానా, ఖుషి వచ్చి ఒక 10 మినిట్స్ కాదు కదా! అసలు 2 మినిట్స్‌లోనే ముగ్గు మొత్తం పోగొట్టేస్తది. ఇంకా పిల్లలంటే అలానే కదా! గరికపాటి గారు కూడా చెప్పారు ఒకసారి. నేను విన్నాను దాంట్లో. పిల్లలు అంటే వాళ్ళు చిలిపి పనులు చేస్తూ అక్కడ వేసిన వస్తువులు ఇక్కడ వేసిన వస్తువులు అక్కడ వేస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు. లేదు అనంటే వాడికి ఏదో రోగం ఉన్నట్టు అని చెప్పేసి చెప్పారు. నాకది వినగానే అసలు బాగా కామెడీ అనిపించింది. ఇంకా నేను వంట కంప్లీట్ చేసే లోపైతే జున్ను స్నానం చేసి వచ్చేసింది. తనకి జుట్టయితే వేస్తున్నాను. మీకొక విషయం అయితే చెప్పాలి. జుట్టు వేయడం అనేదైతే ఈ వీక్‌లో నాకు ఇంకొక 3 డేస్, 4 డేసే ఉంటుంది. ఇంక తర్వాత తన జుట్టయితే ఉండదు. మేమొక దేవస్థానానికైతే వెళ్తున్నాము. అక్కడ జుట్టిచ్చేసి వస్తాము. పాపం జున్ను ఏడుస్తుంది అప్పుడప్పుడు. అంటే కొంచెం ఫీల్ అవుతుందనమాట. ఇంత పెద్దగా అయ్యేంత వరకు ఎందుకుంచారు నాకు, చిన్నప్పుడే గుండు చేసేస్తే అయిపోతుండే గదా అని చెప్పేసి కొంచెం ఫీల్ అయితుంది. ఇంతకీ ఏ దేవస్థానానికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అని తెలియాలంటే మాత్రం ముందు వీడియోలలో అయితే పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోస్ని అయితే ఫాలో చేయండి. ఫాలో చేయడం వల్ల మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే మొత్తం మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంకా ఎలాగూ జుట్టు అయితే ఉండట్లేదు కదా అని చెప్పేసి ఈ మధ్య తనకైతే రోజు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే వేస్తున్నాను. మళ్ళీ ఎప్పటికో వచ్చింది కదా జుట్టు అని చెప్పేసి అయితే డిఫరెంట్గా వేసేస్తే తను రోజుకి హ్యాపీగా కొంచెం అయితే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి వేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, విరూపాక్ష మూవీలో వాళ్ళు చెప్తుంటారు కదా, అలా చేస్తుందనమాట. వేళ్ళతో అలా చేస్తూ మమ్మీ ఇది చూసావా, ఇలా చూడు మమ్మీ, ఇలా చూడు అని చెప్పేసి ఏవేవో డిఫరెంట్గా వాళ్ళు డైలాగ్స్ చెప్పినట్టే తిని కూడా చెప్తుందనమాట.
ఎక్కడ చూసిందో ఏంటో తెలీదు కానీ డిఫరెంట్‌గా చేతులు ఫింగర్స్ పెడతా ఉంటే డిఫరెంట్‌గా సౌండ్స్ చేస్తా ఉంటది. ఏంటా హారర్ మూవీలో సౌండ్ చేస్తున్నావు అలా చేయకమ్మా ఇంకా చెల్లి భయపడిపోయిద్ది అని చెప్పేసి చెప్తున్నాను నేను తనకి. సరేలే మమ్మీ ఇంక అననులే అని చెప్పేసి ఊరుకుండిపోయింది. ఇంకా పిల్లలంటే అంతే కదా! జుట్టు వేస్తుంటే మాత్రం ఒక్క దగ్గర తిన్నగా కూర్చోదు. ఇంకా ఫైనల్‌గా అయితే జుట్టయితే ఇలా వేశాను. దీన్ని సైక్లింగ్ జుట్టు అంటారు. మా చిన్నప్పుడైతే మా మమ్మీని ఎంత వేయమన్నా మా అమ్మ అయితే అస్సలు వేయకుండేది. గమ్మున పైన గట్టేసి పంపించేది. టైట్‌గా వేసేది. ఆ రిబ్బన్‌లు కట్టే కట్టుడికైతే మాకు కింద మెడ దగ్గర అయితే అసలు పుండే అయిపోయేదనమాట. అంత పెయినొచ్చేది. ఇంకా ఫైనల్‌గా జుట్టయితే ఏసేస్తే జున్ను తినేసైతే ఎళ్ళిపోతుంది. వాళ్ళ అక్కకైతే ఖుషి సెండ్ ఆఫ్ ఇచ్చేసింది. ఆ తర్వాత మా బావ కూడా తినేసి వెళ్ళిపోయారనమాట డ్యూటీకి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మా డ్యూటీ నాకుంటుంది కదా! ఇంకా నా డ్యూటీ అంటే ఇంక ఇంట్లో వాళ్ళకి ఏముంటాయండి, పిల్లల్ని చూసుకోవడము, వాళ్ళకి తినిపించడము, వాళ్ళకి స్నానాలు చేయించడము, వాళ్ళని పడుకోబెట్టడము. ఇంకా ఇదే నా పని అనమాట. రోజు ఇదే పని. వాళ్ళైతే డ్యూటీలకి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా సైలెంట్ ఉంటుంది కాబట్టి ఖుషి అయితే పడుకుంటుంది. కొంచెం పర్లేదు కానీ జున్ను ఇంటి దగ్గర ఉన్న రోజైతే సండే రోజు నాకు అస్సలు పని అస్సలు తీరికే ఉండదు ఎందుకో. ఖుషి పడుకోనివ్వదు, జున్ను పడుకోదనమాట. ఒకరు పడుకుంటే ఇంకొకరు పడుకోనివ్వరు. అలా అంతగా అల్లరి చేస్తారసలు. సండే మొత్తం అసలు పనే తీరదు. ఎందుకో క్షణం అంటే క్షణం కూర్చోనికి కూడా తీరికుండదు. అదే నెక్స్ట్ డే మార్నింగ్ గానీ బానే ఉంటాను నేను. పనంతా అయిపోయిద్ది ఈజీగా. అలా ఉంటుందనమాట. ఇంకా ఖుషికైతే స్నానం చేయించేసి పడుకోబెట్టేసి బట్టలన్నీ ఉతికేసి ఆరేస్తున్నాను. ఇంకా నైట్ అయితే ఫుల్‌గా చలి పెట్టేసింది. చలైతే లేస్తుందనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి నా జున్ను స్వెటర్ కూడా ఉతికేసి బిల్డింగ్ పైనకొచ్చేసరికి ఈరోజు ఎవరో ఫుల్‌గా బిల్డింగ్ మొత్తం దుప్పట్లు ఆరేసేసారు. అసలు ప్లేసే లేదు. లాస్ట్‌కి ఇంకా స్టాండ్ పైన ప్లేస్ ఉందని చెప్పేసి ఆరేసాను. అప్పటికే టైం 11:30 అయిపోయింది. ఆ టైంకి ఇంకా ఖుషి పడుకొని లేవలేదు. ఇంకా తను పడుకొని ఉన్నప్పుడే తినేసేయాలని చెప్పేసి 11:30కి అయితే నేను మార్నింగ్ నుండి ఈ టైంకి తింటున్నాను. మీకు ఏ టైం అవుతుందో కామెంట్ చేయండి. ఇంతకి మీరు ఏం కర్రీ చేసుకున్నారు, ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి మీకు ఏమైనా కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ వీడియోని చూసినాక మాత్రం లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి రికమెండెడ్ చేస్తుంది. లేదు అని అంటే ఎక్కువ లైక్స్ అయితే రావన్నమాట.